నేను మీ యాంకర్ నవ్య. సమాజంలో పెళ్లనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసండి. అలాంటి పెళ్లి బంధంలో కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి. పెళ్లి బంధంలో ప్రేమ కంటే నమ్మకం ముఖ్యమా? సహనం ముఖ్యమా? లేదు ఆ ఇద్దరు వ్యక్తులలో ఈ 2 అతి ముఖ్యమా? అనే దాని గురించి మనం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సీఈఓ అయిన సాయిబాబా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ పెళ్లి బంధం అనేది చాలా ముఖ్యమైనది కదా! ఆ ముఖ్యమైన బంధంలో సహనం ముఖ్యమంటారా? నమ్మకం ముఖ్యమంటారా? మీ మాటల్లో మన వ్యూవర్స్ కోసం. ఇగ పెళ్లయిన తర్వాత ముందైతే ప్రేముండాలా ఇద్దరి మధ్యల. హ్మ్. ప్రేమ కంటే అనేది ఏం లేదాడ. ప్రేమైతే ఖచ్చితంగా గావాలి. కంటే అంటే ఎక్కువ అని అర్థం. అంతే. పర్వాలేదు. మీరడిగిన దాంట్లో తప్పు లేదు. హ్మ్. పెళ్లి బంధము ఎప్పుడైనా ప్రేమ బంధంగా మారాలే. ప్రేమ బంధం అనేది నమ్మకంతో కూడుకున్నదయ్యుండాలే. మరియు అది రాను రాను ఎంత సహనంతో కూడుకున్నదైతే అంత మంచిది. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఈ 3 ముఖ్య పాత్ర పోషిస్తాయి. హ్మ్. ఏది? ప్రేమ, నమ్మకం. నమ్మకం, సహనం. చాలా మందికి ప్రేముంటుంది గానీ, నమ్మకం ఉంటుంది గానీ, సహనం ఉంటలేదు. హ్మ్. అని ఎందుకంటున్నా అంటే, ప్రేముంటది, నమ్మకముంటది. నలుగురొచ్చి 4 తీర్ల మాటలు జెప్తరు. ఇగ ప్రేమ లేచిపోతది, నమ్మకం లేచిపోతది. ఎవరో వచ్చి ఏదో ఒకటి జెప్తరు. నీ భర్త మంచోడు గాదు. నీ భర్త మీ అమ్మ నాన్నని మంచిగా జూస్తడు. నిన్ను మంచిగా జూడడు. లేకపోతే నీ భర్త దుబారా ఖర్చులు జేస్తడు. లేదంటే నీ భర్త మీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాడు తప్ప నీకియ్యడు. లేదంటే నీ భర్త మరి సంపాదనలో మార్పు రాదు ఎప్పటికి. ఇవన్నీ ఏమైతాయంటే కొత్తగొచ్చిన అమ్మాయికి ఆ చుట్టుపక్కల ఉన్న ఇగ అమ్మలక్కలు ఎట్లుంటారంటే ఇగ వాళ్ళకేం పని పాట ఉండది. అంటే సారీ సే టు థిస్ ఏమనుకోకుండ్రి. ఎందుకోసం అంటే వ్యవస్థ అట్టా తయారైంది. ఆ పిల్లగాడేదో 20, 25,000 సంపాదిస్తాడు. ఇంటోళ్ళని మంచిగా చూసుకుంటాడు. తప్పు గాదు. అమ్మానాన్నని మంచిగా చూసుకుంటాడు. తప్పు గాదు. ఈ పక్కనున్న అమ్మలక్కలేం జేస్తారు అంటే, ఏదో ఒకటి అనవసరమైంది నూరిపోస్తారు. హ్మ్. అయ్యో! నీ మొగుడు పట్టించుకోడు నిన్నెప్పుడు. వాళ్ళనే పట్టించుకుంటాడు. అయిపాయే. చెప్పుడు మాటలెక్కువ వింటారంటారా? చెప్పుడు మాటలెక్కువ. మళ్ళా ఈ ఆడపిల్లలకి ఎట్లుంటదంటే, తొందరగా అబ్జర్వ్ చేసుకుంటారు. ఇట్లాంటి విషయాలన్నీ. చెడగొట్టు విషయాలన్నీ తొందరగా అబ్జర్వ్ అయితాయి. మంచి విషయాలు చెప్తే అర్థం గాదు. అంటే ఆడోళ్ళ గురించి తప్పు మాట్లాడతలేను. ఏదో జరుగుతుంది. మరి అప్పుడు జరుగుతున్నప్పుడు ఎవరో ఒక మాట అన్నారు. మీ అత్త, మామ గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అత్త ఎవరు? మామ ఎవరు? నీ కుటుంబం గాదా? హ్మ్. వాళ్ళ గురించి గూడా నువ్వు ఎదుటోళ్ళతోని నువ్వే చెడుగా మాట్లాడుతున్నావు. ఆ ఇంటి దానివై ఉండి, నువ్వు నీ అత్తమామ గురించి వాళ్ళేదో నీకు చెడుగా జెప్పిండ్రు. ఒక 4 రోజులకు నువ్వే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం స్టార్ట్ జేసినావంటే, ఇక మీ ఇంటి పరువు యాడుంటది చెప్పు. అంటే ఆలోచన రాహిత్యం. ఇగ వీళ్ళకు ఏముండదిగ. ఇగ వాళ్ళు నూరి పోసిండ్రు. ఈమెకు నూరేసిండ్రు. ఈమె అదే ఫాలో అయితదిగ. అత్తమామల మీద ద్వేషం పెంచుకొని, సహనం లేకుండా ప్రవర్తించడం స్టార్ట్ అయితది. భార్యకే సహనం లేదంటారా సార్? భర్తకు కూడా ఉండాలంటారా? భర్త గురించి గూడా జెప్తా. జర ఓపిక పట్టు. అయ్యో! భర్త గురించి గూడా జెప్తా. ఎందుకు జెప్పా? అంటే ఇంతసేపు డిస్కషన్‌లో మీరు భార్య గురించే చెప్తున్నారు. అంటే భర్తకు కూడా సహనం ఉంటేనే గదా సార్! ఆ 2 ఫ్యామిలీలు అనేది కలకాలం ఉంటాయి అని. అని ఆ! నిజమే నేనేం కాదంటలేను. హ్మ్. నేను వన్ సైడ్ మాట్లాడతలేను. 2 కన్నులు నాయే. హ్మ్. భర్త అయినా నాదనుకునే మాట్లాడుతున్నా, భార్య అయినా నాదనుకునే మాట్లాడుతున్నా. ఇద్దరు వేరు గాదు. హ్మ్. ఇద్దరు బాగుంటేనే గదా సమాజం బాగుండేది. అవును. ఇద్దరు బాగుండాలనే గదా నేను వ్యవస్థకొచ్చింది. కాబట్టి నేను ఇద్దరి గురించి మాట్లాడతా. అంటే చేస్తున్న తప్పుల గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. ఓకే. ఇగ భర్త అనేటోడు ఎట్లుంటాడంటే, ఇగ వాళ్ళ అమ్మ, నాయన మాటినడం. అమ్మ, నాయన మాటినడం అంటే ఎట్లా ప్రవర్తిస్తారంటే కొందరు దీపావళికి బండి పెట్టలేదని, దీపావళికి డబ్బులియ్యలేదని, సంక్రాంతికి సరిగ్గా భోజనం పెట్టలేదని, లేదంటే ఏదన్నా పండుగొస్తే సరిగ్గా జూసుకోలేదని, లేదంటే పలానా ఆచారాలు, పలానా వ్యవహారాలు ఆళ్ళకి సరిగ్గా తెలవని జెప్పేసి, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఎంతో కొంత నూరిపోస్తా ఉంటారు.
ఎందుకంటే నేను ఎందుకు నూరిపోయడం గురించి మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు ఒకటే రోజులో ఇద్దరు సహనం లేకుండా ప్రవర్తించరు. దీనికి కారణాలు ఏంటి అనే దాని గురించి చెప్తున్నా. ప్రేమ ఉంది, నమ్మకం ఉంది ఇద్దరి మధ్యల. కానీ ఇక్కడ సహనం అనేది ఎప్పుడు కోల్పోతారు అనంటే, విచక్షణ రాహిత్యంగా ఎప్పుడు ప్రవర్తిస్తారు అనంటే, ఇట్లాంటి విషయాలన్నీ చెవులోకి ఎక్కిస్తా ఉంటారు. మైండ్‌కి ఎక్కిస్తా ఉంటారు. ఎవరు? తల్లిదండ్రులు గావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు గావచ్చు, లేదంటే ఆడపిల్లలు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు గదా! అంటే చెడగొడతారని చెప్పట్లేదు. తెలిసి తెలియని మాటలు ఇవన్నీ. ఆ తెలిసి తెలియని మాటలు ఏమైపోతాయి? ఈ పిల్లగాడు ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత ఏమైపోతది? ఇగ అన్నీ ఓన్ చేసుకుంటాడు. ఆమెను ద్వేషంగా చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇతడు సహనం కోల్పోతాడు. అంతేనా? అప్పుడు ద్వేషం అనేది పెంచుకున్న తర్వాత ఏమైతదనంటే, ఆటోమేటిక్‌గా ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ సహనం అనేది కోల్పోతూ వస్తాడు. హ్మ్. అంటే ఇది మెల్లమెల్లగా జరుగుతది. ఒక్క రోజులో ఏది జరగదు. ఆ జరిగినప్పుడు ఇరు వ్యక్తులు ఇద్దరి గురించి నెగెటివ్ ఆలోచనలోకొచ్చేస్తారు. ఆ నెగెటివ్ ఆలోచనలోకొచ్చిన తర్వాత ఏమైతదంటే, ప్రేమ, నమ్మకాలు ఎంత ఉన్నప్పటికీ సహనం అనేది ఇద్దరి లోపల ఇప్పుడు గొడవ ఇద్దరు చేసుకున్నప్పుడు మంచిగున్నప్పుడు ఎట్లుంటదంటే, ఇగ తింటారు మంచిగానే, ఉంటారు మంచిగానే, అంతా మంచిగానే ఉంటది గానీ, కొంచెం ఏమన్నా మాటలు తేడా వచ్చినాయనుకంటూ ఇగ భార్యాభర్తలు ఎట్లుంటారో అందరికి తెలిసిందే. ఇగ విధానాలు మారిపోతాయి. మాటలు మారిపోతాయి. చేతలు మారిపోతాయి. ఇగ అది చిన్న చిన్న గొడవ ఏదో అంటాం గదమ్మా! చిలికి చిలికి గాలివాన. చిలికి చిలికి గాలివాన. ఆ గాలివాన అయితది. అందుకోసం ఏందంటే, ప్రేమ, నమ్మకం ఎంతున్నా గూడా ఇతరులు జెప్పే సాకులు గావచ్చు, ఇతరులు జెప్పే మాటలు గావచ్చు, మనము వినండి. కానీ మీ మనసుకు పూర్తిగా దాన్ని ఎక్కియకండి. ఎక్కిస్తే ఏమైతదంటే, ఈ సహనం అనేది ఏదైతే ఉంటదో, అది మీకు బాగుంటది. ఎందుకోసం అంటే చదివేటప్పుడు సైకిల్ మీద పోయి ఉంటారు, నడుచుకుంటూ పోయి ఉంటారు. మీ అమ్మ నాయనలు ఏదన్నా తీసుకురాకపోయినా మీకు సహనం అనేది ఉంటది. మీరు ఓపికతోని, మీరు సహనంతోని మీ మదర్, ఫాదర్ పెంచుతారు. మీరు ఎప్పుడైతే ఇలా అత్తగారింట్లో అడుగు పెడతారో, లేదంటే నువ్వు భార్యను చేసుకొచ్చుకుంటావో, ఇక అప్పటినుంచి కొంచెం ఎదుటోళ్ళ మాటలు, సూటిపోటి మాటలు ఏవైతే ఉంటాయో, మీ సహనాన్ని పరీక్షించే టైంలో మీరు సహనాన్ని కోల్పోతారు. ఆ సహనం కోల్పోయారంటే ఏమైతది? ఇగ ఇంట్లో అగ్గి పుట్టా. ఆ ఇంట్లో అగ్గి పుట్టిందంటే ఏం చేస్తారు? ఎదుటోళ్ళు మంచిగా నవ్వుకుంటా ఉంటారు. మీ ఇంట్లో లొల్లి కాగానే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ ఆలోచనే అది. కాబట్టి దయచేసి భార్యాభర్తలారా ఇతరుల మాటలు నమ్మకండి. అనవసరంగా ఇబ్బందులు పడకండి. సంసారాన్ని నాశనం చేసుకోకండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ, నమ్మకాన్ని సహనంతో ఎప్పుడైతే మీరిద్దరూ కలుపుగోలుగా ఉండి, మీరు సమాజాన్ని గెలవండి. సమాజంలో అన్ని రకాల పీపుల్ ఉంటారు. మంచిగా చెప్పేటోళ్ళుంటారు, చెడ్డగా చెప్పేటోళ్ళుంటారు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే ఓపిక, ఆ ధైర్యము అవేవైతే ఉంటాయో మంచి పుస్తకాలో లేదంటే మంచి మాలాంటోళ్ళు చెప్తారు. లేదంటే తెలవకపోతే పెద్ద మనుషులను అడగాలి. ఏమీ తెలవకుండా ఎలా అంటే అలా ప్రవర్తించడం తప్పు. కాబట్టి చాలామంది ఏందంటే ఈ సహనం అనేది లేకపోవడం వల్ల ఎదుటోళ్ళ మాటలిని డైవర్స్ తీసుకొని సంసారం ఖరాబ్ చేసుకున్న కుటుంబాలెన్నో. ఆ తర్వాత 10 ఏళ్లకో, 20 ఏళ్లకో బాధపడతారు. ఏం లాభం? ప్రేముంటది. ఆయనను వదిలి ఉండలేవు. నమ్మకం ఉంటది. ఆయనను వదిలి ఉండలేవు. మరి ఆ సహనం అనేది ఉంచుకుంటే నీకు నీ సంసారం ఇయాల నిలబడతది గదా! కోర్టు మెట్లు ఎక్కే అవసరం రాదు గదా! కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ నేను జెప్తున్న మాటలన్నీ ఆలకించండి. మనోళ్ళెవరన్నా గొడవలు చేసుకుంటే, కొత్తగా సంసారం పెళ్లి చేసుకున్నోళ్ళుంటే, వాళ్ళకి వీడియోను, రీల్‌ను షేర్ జేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. దయచేసి గంట కొట్టడం మానొద్దు. విన్నారు కదండీ! మంచి మాట ఎవరు చెప్పినా, ఎవరు అన్నా వినడం అయితే మంచిదే కదండీ! ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా అంతా మన మంచికే. ఒక జీవితం నిలబడడానికే మంచి మంచి మాటలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతో అనుభవం ఉండి, ఎన్నో పెళ్ళిళ్ళు చేసి, ఎన్నో మందిని చూసి, వాళ్ళని కౌన్సెలింగ్ ఇచ్చి చెప్తున్న మాటలివి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు, చాలా ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఏ జంటలోనైనా
సహనం అనేది కొంచెం ఉంటే ఆ జంట కలకాలం ఉంటుందని ఆశిద్దాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.